నమస్తే వెల్కమ్ టు 7 PM స్పెషల్ డిబేట్ నేను స్వప్న తెలంగాణలో రైతు బంధు చుట్టే రాజకీయం అంతా తిరుగుతుంది అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు బంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంటున్నట్లు ఆదేశాలు జారీ చేసింది నవంబర్ 28 లోపు రైతు బంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతినిచ్చింది దీంతో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దీన్నే మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది ఈసీ ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది అదే విషయాన్ని ఈసీ రైతు బంధు సాయం పంపిణీ ఉపసంహరించుకుంటూ చేసిన ప్రకటనలో పేర్కొంది నవంబర్ 28 నుంచి రైతు బంధు పంపిణీ చేస్తామన్న మంత్రి హరీష్ రావు ప్రకటనను ప్రస్తావించింది కాంగ్రెస్ కుట్ర వల్లే రైతు బంధు సాయం ఆగిపోయింది అంటూ బీఆర్ఎస్ నేతలు మరొక పక్క మండిపడుతున్నారు ఇక కాంగ్రెస్ ను కార్నర్ చేసేందుకు ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఉపయోగించుకుంటూ ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అంటూ దుయ్యబడుతున్నారు అందుకే రైతు బంధుని నిలిపివేసేలా చేయటమే కాకుండా రోజుకి 24 గంటల విద్యుత్ వద్దు 3 గంటలే చాలు అంటున్నారని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు రైతు బంధుకు ఈసీ అనుమతి ఇచ్చింది మాత్రమే తాను చెప్పానని హరీష్ రావు వివరణ ఇచ్చుకున్నారు ఇక ఈసీకి ఫిర్యాదు చేసి రైతు బంధు సాయాన్ని ఎన్ని రోజులు ఆపుతారు అంటూ కాంగ్రెస్ పై మండిపడ్డారు హరీష్ ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కౌంటర్ అటాక్ చేస్తూ హరీష్ రావు చేసిన ప్రకటనల వల్లే రైతు బంధు ఆగిపోయిందని ఎదురుదాడి దిగారు ఇక ఇదిలా ఉంటే రైతు బంధు విషయంలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయంటూ బీజేపీ మరొక పక్క ఆరోపిస్తుంది అయితే ఆ లెటర్కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు ఇక సోషల్ మీడియాలో రేవంత్ రాసినట్లు ఒక లెటర్ అయితే హల్చల్ చేస్తుంది దానికి వాటికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ వాదిస్తుంది ఇక మొత్తానికి ఇక దళిత బంధుకు సంబంధించి ఫిర్యాదులు ఇచ్చారని అలాగే రైతు బంధుకు సంబంధించి ఫిర్యాదులు ఇచ్చారని ప్రతివాదనలతో పాటు దాడులు ఎదురుదాడులు అయితే మొత్తంగా సాగుతున్నాయి మరి రైతుల ఆశల మీద నీళ్లు చల్లారు అది ఇక్కడ ఎవరు ఏం చేసినప్పటికీ కూడా ఏ దురుద్దేశంతో చేసినప్పటికీ కూడా రైతుల ఆశల మీద అయితే నీళ్లు చల్లారని చెప్పొచ్చు మరి రైతు బంధు ఈసీ బ్రేక్ వేయటంపై మరొక ఒక పక్క బీఆర్ఎస్ సంబంధించి కేసీఆర్ అలాగే కాంగ్రెస్కు సంబంధించి రేవంత్ ఇద్దరూ కూడా మాట్లాడారు ఒకరికి ఒకరు కౌంటర్లు ఇచ్చుకున్నారు మరి ఇందులో ఎవరిది న్యాయం ఎవరు ఏమన్నారనేది ఒకసారి చూద్దాం మళ్ళీ షికాయత్ చేసి మళ్ళీ రైతు బంధు ఆపేసినారు రైతు బంధు ఆగితే వాళ్ళకి ఓట్లు వస్తాయనుకుంటున్నారు ఎవడో వెనకడ చెప్పిండు తొండబీరు దాకా అంటే ఎనుగుల దాకా అని ఎన్ని రోజులు ఆపుతావు నువ్వు ఈ కాంగ్రెస్లో ఎన్ని రోజులు ఆపుతారు 3 తారీఖు ఓట్లు లెక్క పడితే మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది బ్రహ్మాండంగా 6వ తారీఖు నుంచి మరి సంతోషంగా ఇచ్చుకుంటాం ఎవరిని మోతాదు లేకుండా మీరు ఏమి రందిపడే అవసరం లేదు మళ్ళీ వచ్చేది మన గవర్నమెంటే ఈ దుర్మార్గ కాంగ్రెస్ ఆపినా వాళ్ళ శక్తి అంతా కూడా 3వ తేదీ దాకానే 6వ తేదీ నుంచి మళ్ళీ రైతు బంధు యథావిధిగా వస్తుంది ఏం బాధపడకమని నేను చెప్తా ఉన్నా హరీష్ రావు నోటి దుల వల్ల చంద్రశేఖర్ రావు రాజకీయ అతి తెలివితేటల వల్ల ఇవాళ రైతుల ఖాతాలో పడేయాల్సిన 5,000 కోట్ల రూపాయల రైతు బంధు పథకం అర్ధాంతరంగా ఆగిపోయింది దీనికి కారణం హరీష్ రావును లాగు ఊడేదాకా కొట్టాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇక మొత్తానికి రైతు బంధుకు ఈసీ బ్రేక్ వేసింది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ కూడా ఈసీ స్పష్టంగా ఇందులో పేర్కొనడం జరిగింది ఇక హరీష్ రావు చేసిన వ్యాఖ్యల వల్లే ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా చెప్తున్నారు కాకపోతే దీనిపైన ప్రతి విమర్శలు అయితే ప్రస్తుతం వెలువెత్తుతున్నాయి టోటల్గా కాంగ్రెస్ని ఇక్కడ కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి ఇదే అంశం గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మనకి స్టూడియోలో కాంగ్రెస్ నుంచి వెంకట గారు ఉన్నారు నమస్కారం వెంకట గారు అలాగే మనకి జూమ్ లైవ్లో రజితారెడ్డి గారు బీఆర్ఎస్ నేత అలాగే మనకి దిలీప్ చారి గారు బీజేపీ స్పోక్స్ పర్సన్ అలాగే డాక్టర్ అందే సత్యం గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు అందరికీ నమస్కారం అండి నమస్తే అండి నమస్కారం అండి ముందుగా మనం టార్గెట్ అవుతుంది కాంగ్రెస్ కాబట్టి మనం వెంకట గారి నుంచి స్టార్ట్ చేద్దాం వెంకట గారు ఈసీ రైతు బంధుకి బ్రేక్ వేసింది ఇప్పటికే సీఎం కేసీఆర్ 11 సార్లు ఈ రైతు బంధుని రైతులకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎలక్షన్స్ ముందు 2 రోజుల ముందు ఈసీ అనుమతి ఇచ్చింది ఈసీకి సంబంధించి కొన్ని షరతులు విధించినప్పటికీ అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది కానీ 28వ తారీఖు లోపు ఆ రైతు బంధుని
అందించవలసిన వాళ్ళకి అందించాలి అంటూ కూడా నిబంధన పెట్టింది. మరి ఉన్నట్టుండి సడన్గా ఎందుకు ఈసీ ఈ ఇచ్చిన అనుమతులకి బ్రేక్ తీసుకుంది? దీని వెనకాల కాంగ్రెస్ ఉంది అనేది ప్రధాన ఆరోపణ. రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అనేది ఇప్పుడు ఒక 2 రోజుల ఎలక్షన్ ముందు ఉంది అనగా కాంగ్రెస్ పైన ఈ యొక్క ఆరోపణ ఓటర్ల మీద, రైతుల మీద, ప్రజల మీద పడే అవకాశాలు ఉన్నాయి. మరి దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? దీని వెనకాల నిజంగా కాంగ్రెస్ ఉందా? మేడం, ఈ ఒక్క ఆడియో నేను వినిపిస్తాను, దాంతోనే నేను స్టార్ట్ చేస్తాను. ఈ కొంచెం వినండి. మంగళవారం పొద్దున్నే మీరు ఛాయ్ తాగుతారో లేదో మీ ఫోన్లో టింగ్ 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 మోగుతుంది. మేడం, ఇది ఒకసారి ఈ వీడియో ఎందుకు ప్లే చేయడం జరిగిందంటే, రైతు బంధు ఆగడం అనేది హరీష్ రావు గారు ఏదైతే ఎలక్షన్ ఒక సభ ఉంటుంది కదా, ఆ సభలో అఫీషియల్గా ఒక గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసినట్టు ఒక ఎన్నికల సభని అఫీషియల్గా గవర్నమెంట్ ఏదో అనౌన్స్ చేస్తున్నట్టు చేయడం వల్ల అది ఆగింది మేడం. దానికి ఈసీ కూడా క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాంట్లో వెనకాల నుంచి నడిపిస్తుందని చెప్పి ఈరోజు మా ఏదైతే కిసాన్ సెల్కి సంబంధించిన నిరంజన్ రెడ్డి గారు ఉన్నారో వారు దాన్ని కంప్లైంట్ చేయడం వల్ల ఈరోజు చేయడం ఆగిందని చెప్పి ఇది కేసీఆర్ గారు అన్నారు. మరి ఈసీ నిరంజన్ రెడ్డి గారు కంప్లైంట్ చేయడం వల్ల ఆగిందని ఈసీ అనలేదే, ఎలక్షన్ కమిషన్ ఈ మాట అనలేదే. హరీష్ రావు గారు మంగళవారం టింగు టింగు అని మోగడం వల్ల ఆగిందని చెప్పి ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్ కట్గా చెప్పింది కదా. సో ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేడం. ఏం చెప్పదలుచుకున్నాం అంటే, మనం ఎన్నికల కోడ్ వచ్చే ముందు ఒక క్లియర్ కట్గా ఒకటి ఏం చెప్తుందంటే, ఎలక్షన్స్ అనేవి ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి. అంటే అది నియమావళిని ఉల్లంఘించి చేయొద్దు. అందుకోసమని మీరు ఒకటి గమనించండి మేడం, బస్ షెల్టర్ల మీద రంగులు పూసేస్తారు. ఎవరైతే వాళ్ళ నాయకులు, పార్టీ నాయకులు అది బస్ షెల్టర్ కట్టిస్తారో దాని మీద పరదాలు కప్పేస్తారు, విగ్రహాల మీద పరదాలు కప్పేస్తారు, వాల్ పోస్టర్స్ని మొత్తం రంగులు అద్దేస్తారు. దాంతోపాటు ప్రతుల విషయం ఉంటుంది కదా, ప్రతి ఎలక్షన్స్లో ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల వరకు ఖర్చు చేయాలనే ఒక అంశం మీద ఒక చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఇంత కీన్ అబ్జర్వేషన్ ఉన్న ఎలక్షన్ కమిషను ఇక్కడ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్ బ్యాంకుల నుంచి రైతుల ఖాతాలో ఒక మనీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఎలక్షన్ టైంలో. అంటే అది ఎంత పెద్ద ఒక ప్రలోభానికి గురి చేసే అంశంగా చూడొచ్చు ఇక్కడ. సో ఈ ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా చూసిందని మనం ఎందుకు అనుకుంటలేము? కాంగ్రెస్ పార్టీ చేసిందని ఎట్లా అంటాం? 2018 ఎలక్షన్స్లో కేవలం ఎలక్షన్ జరిగే 2-3 రోజులకు ముందు మీరు రైతుల అంటే ఖాతాలో పైసలు వేసారు కదా. అంటే ఇక్కడున్న గవర్నమెంట్ మనీని అంటే ఓటర్లను ప్రభావితం చేయడం కోసం దాన్ని ఉపయోగించుకున్నట్టే ఉంది కదా. అది అంటే కాంగ్రెస్ పార్టీ చేతిలో లేదు కదా మేడం ఆపడం. కాంగ్రెస్ పార్టీ చేతిలో ఆపాలని లేదు కదా. ఎలక్షన్ కమిషన్కి ఒక నామ్స్ ఉంటుంది కదా, ఎలక్షన్ కమిషన్కి ఒక పద్ధతి ఉంటుంది కదా, ఆ పద్ధతి ప్రకారమే ఆపాలనుకుంటుంది. సో ఇప్పుడు మేమేమంటున్నాం, నేను ఒక రైతు బిడ్డను మేడం. రైతులు ఇప్పుడు ఏంటి, ఇప్పటికే అంటే వానాకాలం పంట అయిపోయింది, నెక్స్ట్ యాసంగి పంటకు రెడీ అవుతారు. లాస్ట్ సారి మీరు రైతు బంధు ఎప్పుడు వేసారు? జనవరిలో వేసారు. ఈసారి ఎందుకు నవంబర్లో వేద్దామని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారు? దాంతోపాటు వేయాలనుకుంటే చాలా ఉంటాయి కదా. మీరు అనుకున్న అంతే దళిత బంధు వేయచ్చు, దాంతోపాటు గిరిజన బంధు వేయచ్చు, దాంతోపాటు ఈ ఉద్యోగులకు డిఏ కూడా ఈసారి ఇవ్వాలి. మరి డిఏ ఎందుకు ఇవ్వలేదు? మరి అది కూడా ఇష్యూనే కదా. సో అదేవిధంగా స్కాలర్షిప్లు ఉన్నాయి, విద్యార్థులకు స్కాలర్షిప్ మొత్తం బకాయిలు మొత్తం ఈ సంవత్సరం ఇవ్వాలి. మరి అదెందుకు ఇస్తలేరు అకాడమిక్ ఇయర్కి? అంటే కేవలము ఓటర్లను ప్రలోభ పెట్టడం కోసం వాడుకున్న ఒక ఆయుధంగా రైతు బంధుని వాడుకుంటే దాన్ని ఏమనుకోవాలి మేడం? అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి ఒక అర్థం ఉంటుంది కదా మేడం. వాళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు మేము ఈసీ కంప్లైంట్ చేసినాం. ఏమని కంప్లైంట్ చేసినామంటే, ఇచ్చుకోవాల్సి వస్తే తర్వాత ఇచ్చుకోవచ్చు, ఇన్కేస్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే మేము ఇస్తాం, లేదంటే ముందు ఇచ్చుకున్నా పర్లేదు. కానీ ఎగ్జాక్ట్గా ఒక రోజు కంటే ముందే, ఒక 2 రోజుల ముందే ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాం మేడం? దీని మీద మేము కంప్లైంట్ చేసినాం. అది ఏంది, రైతులకు వ్యతిరేకంగా మేము చేయలేం మేడం. కేవలం బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఈ విధంగా వాడుకుంటుందని చేసినాం. తర్వాత హరీష్ రావు గారి స్టేట్మెంట్ వల్ల ఆగిన రైతు బంధుని మా మీద పట్టకాల్చి మీదేస్తే ఏమనుకోవాలి మేడం? మా రేవంత్ రెడ్డి గారు ఇందాక చెప్పారు కదా, దాంట్లో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏమని స్పష్టంగా కనపడుతుందంటే, ఈరోజు హరీష్ రావు గారు వారి నోటుదుల వల్లనే మంగళవారం టింగు అని చెప్పి, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావా, ఇప్పుడు నువ్వు మంత్రివా, నువ్వు ఎట్లా చెప్తావు ఈ మాట? నీకు ఏ రైట్ ఉందని చెప్తావు? అంటే నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థివి, సిద్దిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థివి. అలాంటివి నువ్వు బయటకు వచ్చి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతే దాదాపు అంటే కొన్ని వందల కోట్లు ఈ ఎలక్షన్స్లో మీరు అంటే వాళ్ళని ప్రలోభ పెట్టుకోవడం కోసం వాడుకున్నదా కాదా? సో మేమేమన్నా అంటే ఎలక్షన్ కమిషన్ చాలా క్లిస్టర్గా దాంట్లో మెన్షన్ చేసిన తర్వాత కూడా మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే అది ఎంత మాత్రమూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే పొజిషన్ లేదు. ఒక మాట చెప్తున్నాం మేడం, లాస్ట్ సారి 2018లో ఏదో వాళ్ళు సిస్టమేటిక్గా వాళ్ళ సిస్టమ్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి కవర్ చేసుకుంటూ వచ్చారు మేడం. కానీ ఈరోజు ప్రజల్లో ఒక తీవ్ర వ్యతిరేకత ఉంది మేడం. ఆ వ్యతిరేకతని కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రజలను మొబ్బపెట్టు ప్రతిసారి సెల్ఫ్ గోల్ వాళ్ళు వేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే
మీరు గమనించండి మేడం, నిరుద్యోగుల విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు 2 రోజుల ఎలక్షన్స్ ముందు అనగా మీరు అంటున్నారు సెల్ఫ్ గోల్ వాళ్ళకి వాళ్ళు వేసుకున్నట్లే, కాకపోతే ఇప్పుడు గోల్ కాంగ్రెస్ పడేలా ఉంది. ఎందుకు పడుతుంది మేడం? ఎందుకంటే ఇప్పుడు దాన్ని బలంగా ఇప్పుడు ప్రజలకు తీసుకెళ్తున్నారు ప్రభుత్వం. లాస్ట్ టైం కూడా కరెంట్ విషయంలో కూడా కాంట్రవర్సీ అయింది మేడం. ఒక మాట చెప్తున్నాం మేడం, హరీష్ రావు గారు ఆదివారం రోజున ఆ మంగళవారం మీ అకౌంట్లో పడితే అన్న స్టేట్మెంటు అది కరెక్ట్ కాదంటున్నా మేడం. ఆ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు? ఆ స్టేట్మెంట్ ఇచ్చే రైట్ హరీష్ రావు గారికి ఎక్కడ ఉంటుంది? అంటే ఓటర్లను ప్రభావితం చేసినట్టే కాదా మేడం? అంటే మీ అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిషియరీ వస్తుంది, డైరెక్ట్ మీ అకౌంట్లో పైసలు వస్తుందని చెప్పినట్టే కదా. ఎన్నికల కోడ్ నియమాలు ఉన్నప్పుడు మేడం చాలా ఉద్యోగాల నోటిఫికేషన్ రావు మేడం. ఈ టైంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎలక్షన్స్ అంటే ఏ ప్రలోభ పెట్టే అంశం కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్పి చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది. కావాలని చెప్పి మేడం ఒక మాట చెప్పి కావాలని చెప్పి అంటే ఇంకో 2-3 రోజులు ఎలక్షన్ ఉన్నాక కావాలని చెప్పి దాన్ని మీరు ఇక్కడ తీసుకొచ్చి రచ్చకెక్కే ప్రయత్నం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎటువంటి నష్టం ఉండదు మేడం. మేము ఒకటి క్లియర్ కట్గా చెప్తున్నాం. 3వ తారీఖు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రైతు బంధు ఇస్తాం. దాంతోపాటు మేము ఏదైతే చెప్పినా భరోసా ఇచ్చినాం 6 గ్యారెంటీలో అది కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మేడం. దాంట్లో ఎటువంటి శశబిషాలు లేవు. ఓకే వెంకట్ గారు, ఒక నిమిషం హోలో ఉండండి. రజితారెడ్డి గారు ప్రధానంగా ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో రైతు బంధు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి, ఎలాంటి సందేహం లేదు. ప్రతి పార్టీ కూడా ఇప్పుడు ఫోకస్ దాని మీదే పెడుతుంది. కాకపోతే మీరు ఆరోపిస్తున్నట్లు కాంగ్రెస్ దీని వెనకాల ఉంది, రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని మీరు చెప్తున్నట్టు ఇందులో ఏ పాయింట్ కూడా ఈసీ చెప్పడం జరగలేదు. ఈసీ ఎప్పుడైతే రైతు బంధు ఇవ్వాలి రైతులకు అంటూ కూడా బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసిందో అప్పుడు కొన్ని షరతులతో కూడిన పర్మిషన్ ఈసీ ఇవ్వడం జరిగింది. అందులో కొత్త వారికి బెనిఫిట్స్ ఇప్పుడు యాడ్ చేయకూడదు, గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్స్ అనేవి మీరు వేయాల్సి ఉంటుంది. అలాగే ప్రచారాల్లో ఈ యొక్క పదాన్ని కానీ రైతు బంధుకు సంబంధించిన డబ్బుల ప్రస్తావన కానీ రాజకీయ సభల్లో కానీ ప్రచారంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇది కేవలం అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఉండాలి, చెక్ రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ ఇవ్వకూడదు. ఇవే నిబంధనలు. మరి ఈ నిబంధనల్ని హరీష్ రావు ఉల్లంఘించలేదు అంటారా? తన సభల్లో ప్రచారంలో రైతు బంధు ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, టింగ్ టింగ్ అంటూ మెసేజ్లు వస్తాయంటూ కూడా రాజకీయంగా ప్రస్తావించలేదు అంటారా? ఈసీ మెన్షన్ చేసింది కూడా అదే అండి. వాస్తవానికి వాళ్ళ కుతంత్ర బుద్ధిని బయట పెట్టుకున్నారు ఏదో రకంగా. అది ఈసీ మన ఆ రూపమో ఈ రూపం ఏదో రూపంలో వాళ్ళు బయట పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటంటే వాస్తవానికి రైతు బంధు ప్రోగ్రామ్ అనేది కొత్తగా ఇప్పుడు పెట్టిన ప్రోగ్రామ్ కాదండి, అది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. 10 సీజన్లు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్, ఆల్రెడీ 10 సీజన్లు ఇచ్చేసినాం. అది ఎన్నికల ముందు పెట్టినటువంటిది కాదండి. రైతు బంధు అనేది ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజా రైతుకు లాభం కూర్చే విధంగా సెపరేట్ గా ఆలోచించి పెట్టినటువంటి ప్రోగ్రామ్. అది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా లేదు. అది ఫస్ట్ టైం ఈసీ వద్దన్నప్పుడే మేము ప్రశ్నించినాం. మా బీఆర్ఎస్ పార్టీ మా అధినేత ప్రశ్నించిండు, కానీ కాంగ్రెస్ నాయకులు వెంటబడి మరీ ఆపించిండ్రండి. వాళ్ళకి ఇన్సెక్యూరిటీ. ఎందుకంటే ఇప్పటికే 10 సీజన్లలో 72,000 కోట్ల రైతు బంధును 65 లక్షల మంది రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దాంతో రైతులంతా కూడా కేసీఆర్ వైపు ఉన్నారని అభద్రతతో ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ వైపు ఉన్నారు రైతులంతా అని అభద్రతతో ఉండి ఈ స్కీమ్ ని ఆపేసిండ్రు వాళ్ళు. రజితారెడ్డి గారు మీరే చెప్తున్నారు ఇప్పటికీ 10 సార్లు కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇచ్చింది, మేనిఫెస్టో లేకపోయినా సరే అనేది చెప్తున్నారు. అలాంటప్పుడు 10 సార్లు ఇచ్చినప్పుడు రైతులు ఆటోమేటిక్ గా ఉంటారు కదా, మరి ఈసారి ఇవ్వకపోతే రైతులు ఉండకుండా ఉంటారా? ఇవ్వకపోవడం అనే ప్రశ్నే లేదు. మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ వెళ్ళి కూడా ఎలక్షన్ కమిషన్ కి ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు ఆల్రెడీ. మేము మేనిఫెస్టోలో పెట్టింది కాదండి, ఇది ముందు నుంచి ఉన్న ప్రోగ్రామే, ఇది ఆపడానికి వీల్లేదు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్లనే ఈసీ కొద్దిగా ఊరటనిచ్చింది. కానీ మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు రైతు వ్యతిరేకతను చాటుకుంటూ రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంలోనే ఇప్పుడు రైతు నోటికాడ బుక్కను గుంజుకునే ప్రయత్నంలో వాళ్ళ విధానాన్ని రుజువు చేసుకున్నారండి. మళ్ళా కూడా రైతు రుణమాఫీ కూడా ఇట్లనే కంప్లైంట్ చేసి ఆపిండ్రు. అది కూడా రైతు రుణమాఫీ కొంతమందికి అయింది, కొంతమందికి ఆగిపోయింది. కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క రైతు వ్యతిరేక విధానాన్ని బయటపెట్టింది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండి వాళ్లకు వ్యతిరేకంగా ఓటు వేయాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాయి ఈ రోజు. అదే విధంగా వీళ్ళు పిఎం కిసాన్ ని అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రైతు బంధుని ఎందుకు అడ్డుకుంటుందో చెప్పాలి ఈ బ్రదర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన చెప్పాలి, పిఎం కిసాన్ ని అడ్డుకొని వీళ్ళు రైతు బంధుని ఎందుకు అడ్డుకుంటున్నారు?
చూడండి, బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తుంది అనడానికి ఇది నిదర్శనం కాదంటారా? ఈసీ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టే చేస్తుందని అన్నట్టే కదండి. మరి ఇప్పుడు బీజేపీ కూడా ఆడించినట్టే ఆడుతుంది ఈసీ. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రైతు బంధుని ఆపి వీళ్ళు సైకో ఆనందం పొందుతున్నారు, కానీ రైతుల వ్యతిరేకి ఈ కాంగ్రెస్ అధికారం కోసం రైతుల పొట్టగొడతారా మీరు? రైతు బంధు దుబారా అంటున్నారు, అది కాదని చెప్పేసి మా అధినాయకుడు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఇప్పుడు నిజంగానే రైతును నిలబెట్టే భరోసా అయినటువంటి ఈ రైతు బంధుని ఆపి వీళ్ళు పైశాచిక ఆనందం పొందుతున్నారు, కానీ దీన్ని రైతులు గాని ప్రజలు గాని ఎంత మాత్రం హర్షించారండి. ఇవాళ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి సారథ్యంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందండి. ఇలా వ్యవసాయం నుంచి ఐటీ వరకు, పల్లె నుండి పట్టణం వరకు, ఇలా విద్య నుంచి వైద్యం వరకు తెలంగాణ రాష్ట్రం నేడు సమగ్ర సమీకృత సమతుల్య సమ్మిళిత అభివృద్ధిలో ఈ రోజు దేశానికి ఆదర్శంగా నిలిస్తే వీళ్ళు ఎక్కడండి, వీళ్ళు ఎక్కడున్నారండి? ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా దృఢమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం ఉండి రైతులను రాజులు చేసే ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలా ఈ ప్రగతి సాధ్యమైందని వీళ్ళ మట్టి బుర్రలకు ఎప్పుడు అర్థమవుతుందండి? ఈ అభివృద్ధి ఇట్లనే కొనసాగించాలంటే మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి కదండి. ఇవాళ చూడండి, దేశానికి అన్నపూర్ణ అయిందండి. వీళ్ళు ఎక్కడ వీళ్ళకి కనిపిస్తలేదంటే వీళ్ళ కంటికి ఈ రోజు అన్ని రంగాల్లో తెలంగాణ ప్రగతి అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంటే వీళ్ళు అడ్డుకట్టలు పెట్టి కాళ్ళల్లో కట్టెలు పెట్టి ఆపుతున్నారండి. వాళ్ళని అడగండి, రైతుల దగ్గర పోయి కేసీఆర్ మీకు ఆస్తులు ఇచ్చిండా, అంతస్తులు ఇచ్చిండా అని అడగండి. నీళ్ల కోసం బీడుబడ్డ పొలాలకు, నీళ్లు లేని పొలాలకు నీళ్లు ఇచ్చిండ. రజితారెడ్డి గారు, టోటల్ గా రైతులకి పెద్దపీట వేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అంటారు. ఎగ్జాక్ట్లీ 60 ఏళ్ళ అందరి సహాయం ఇవాళ వాళ్ళ రెక్కల కష్టము బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే కదండి. ఇవాళ వాళ్ళ కష్టం వృధా పోనీయలేదు, వాళ్ళ చెమట చుక్కలు వృధా పోనీయలే కేసీఆర్. ఈ రోజు సాగు చేయడం వాళ్ళ బాధ్యత, వాళ్ళు పండించిన పంటలకు న్యాయం చేయడం కేసీఆర్ గారు బాధ్యతగా తీసుకున్నారండి. వాళ్ళు లేకుంటే సృష్టి ఎక్కడిదండి, వాళ్ళు లేకుంటే అన్నం ఎక్కడిది? అసలు దేశానికి కమిషన్లు కాకతీయ అన్నారు, స్కామ్ల ఓకే రజితారెడ్డి గారు మీరు ఎలా మాట్లాడుతున్నారంటే అసలు బీఆర్ఎస్ రేక ముందు ప్రజలు అసలు అన్నమే తినలేదు, అసలు రైసే లేదు, అసలు బతకలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే మీరు నిజమండి. అసలు తెలంగాణలో ఏం లేదు, తింటానికి కూడా తిండి లేదు అన్న పరిస్థితి ఉన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. బట్ ఆ పరిస్థితి తర్వాత ప్రాజెక్టులు కట్టడం, కొన్ని ఎకరాలు సాగులోకి రావడం వాస్తవమేమో కానీ మీరు చెప్పినంత దుర్భర పరిస్థితుల్లో అయితే లేదు. వెంకట గారు, దుర్భర పరిస్థితులు ఉంటే 10 ఏళ్ల కింద పోండి, ఒక్కసారి 10 ఏళ్ళు వెనుకకు పోండి, 60 ఏళ్ల కింద ఆగమైన బతుకులు ఏందో చెప్తారు. 100 ఏళ్లు పాలించిన ఈ కాంగ్రెస్ ఎంత ఇప్పటికి కూడా వాళ్ళ నాయకుడు అదే చెప్తున్నాడండి, 3 గంటల కరెంటే చాలంటున్నాడు. ఇప్పటికి కూడా అదే మళ్ళా వెనక్కి తీసుకుపోయే పరిస్థితి కనబడుతుంది. ఇవాళ 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందండి తెలంగాణ. అప్పుడు మేడం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ చేస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకు మేము మట్టి బుర్రలు అయినాం మేడం. కేసీఆర్ చేస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకు మట్టి బుర్రలైనాం. నిరుద్యోగ రేటు పెరిగినందుకు ప్రశ్నించినందుకు మట్టి బుర్రలైనాము. కాళేశ్వరంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు మట్టి బుర్రలైనాము. 2014 నుంచే బతకడం స్టార్ట్ చేసినాం. 2014 నుంచే రోడ్లు వచ్చినాయి, 2014 నుంచే కరెంట్ తీగలు వచ్చినాయి, 2014 నుంచే స్కూళ్ళు ఎస్టాబ్లిష్ అయినాయి, స్టార్ట్ అయినాయి. 2014 నుంచే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. 2014 నుంచే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చి అంటే ఉద్యోగాలన్నీ భర్తీ అయినాయి. 2014 నుంచే సెక్రటేరియట్ అంతా ఇక 2014 నుంచే తెలంగాణ పురుడు పోసుకున్నది. అంతకుముందు పాలన లేదు, వ్యవస్థ లేదు, సంక్షేమం లేదు, అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి లేడు. మేడం నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మీరు చెప్తున్నారు కదా మేము మోకాల దేశం అని చెప్పి, కేసీఆర్ గారు ఇందాక మాట అన్నారు కదా, ఏమని అన్నారు? 6వ తారీఖు నుంచి మేము రైతు బంధు చేస్తామని అన్నారు కదా. అంటే దట్ మీన్స్ ఏంటంటే 6వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉన్నట్టే మేడం. ఒక ముఖ్యమంత్రి హోదాలో తను ఒప్పుకున్నాడు కదా. అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇలాంటి కల్లిబుల్లి కథలు పడితే ఆగమవుతామని చెప్పి ఆయనకు తెలుసు కదా. మరి ఇన్ కేసు మీరు చెప్తే ఎలక్షన్ 3వ తారీఖు అంటే 30వ తారీఖు వరకు ఆపారనుకోండి, మేము 1వ తారీఖు నుంచి ఇచ్చుకుందాం, 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు ఇచ్చుకుంటామని చెప్పి చెప్తే అయిపోతుంది కదా. మరి ఎందుకు 6వ తారీఖు నుంచి ఇస్తామంటున్నారు? అంటే అప్పటి వరకు ఎలక్షన్ కోడ్ ఉంది మేడం. ఎలక్షన్ కోడ్ ని గౌరవించాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఇబ్బంది పడకూడదు, ప్రజలకు రావాల్సిన సంక్షేమం అందాలి అని ఒక రిక్వెస్ట్ మీద ఈసీ దీనికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. బట్ దీనికి మీరు
అడ్డుకున్నారు. మేడం మేడం ఒక్క మాట నేను చెప్తున్నా మేడం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నోటిఫికేషన్ ఉంటుంది కదా, ఆ నోటిఫికేషన్ లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకున్నారా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకున్నారా అని చెప్పి క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తుంది కదా మేడం. మేము ఏం ప్రభావితం చేస్తాం వాళ్ళని? హరీష్ రావు గారు చెప్పిన మాట వల్లనే మంగళవారం మీ అకౌంట్ లో పైసలు పడతాయని చెప్పిన మాట ప్రకారమే మేము ఆపినామని చెప్పారు కదా వాళ్ళు. తప్ప మా మీద ఎందుకు వేస్తారు? ఈ మాట వాస్తవం కాదని చెప్పి రజితా రెడ్డి గారిని అడగండి ఒక మాట. ఇది కాంగ్రెస్ పార్టీ లేఖ రాసి ఆపిన మాట వాస్తవమా? మేడం ఆ మాట ఈసీ చెప్తే బాగుంటుంది మేడం. ఆ మాట ఈసీ చెప్తే బాగుంటుంది. ఈసీ చెప్పింది కదా మేడం. ఒక ఎలక్షన్ సభలో ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొన్ని 100 కోట్లను ప్రభావితం చేసే అంశం మీ ఎలక్షన్ అంటే మీ మొబైల్కు టింగు అని మెసేజ్ వస్తుందని చెప్పి ఇంత బాగా ప్రభావితం చేయగలిగితే దాన్ని ఆపింది మేము కాదు కదా మేడం. మీ రైతు వ్యతిరేక విధానాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. ఒకడు వస్తాడు మోటార్లకు మీటర్లు పెట్టొద్దంటాడు, ఇంకోడు వస్తాడు ఉన్న మోటార్లని వీకేయాలంటాడు. ఈ మాటలు ఇవన్నీ ఒకడు వచ్చి రైతు బంధు దండగంటాడు, ఇంకోడు వస్తాడు ధరణి ఎందుకంటాడు. ఇవన్నీ తెలంగాణ సోయిలేని నేతల మాటలండి. వీళ్ళకి అధికారమే పరమావధి. వీళ్ళకు కత్తి తెలుసా నెత్తి తెలుసా? వీళ్ళకు ప్రజలు ఓటర్ల లెక్క కనబడతారు. వీళ్ళకు ప్రజలంటే కేవలం ఓటు వేసే యంత్రాలు మాత్రమే. వాళ్ళ బాధలు వీళ్ళకి పట్టవు. వీళ్ళకు మేమేం చేసినాం మాకేమైపోయిందని మాత్రం అడుగుతున్నారు కానీ మీరేం చేశారని చెప్పండి మేడం. 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు అది చెప్పండి ఫస్ట్. వెంకట్ గారు ఒక్క నిమిషం ఉండండి. మేమేం చేయలేదు, మేమేం కట్టలేదు, మరి మీరైనా ఏమైనా చేశారంటే అదే చెప్పండి. వెంకట్ గారు ఒక్క నిమిషం ఉండండి, మళ్ళీ మాట్లాడదాం మనం. సత్యం గారు రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు మీరంటే మీరంటే వేరు, రైతు ద్రోహి పార్టీ కాంగ్రెస్ అని, అలాగే కావాలని కేసీఆర్ ప్రభుత్వం డ్రామాలాడుతుంది, ఇప్పుడు ఇవ్వకుండా చేతులారా చేసుకున్న స్వయంకృత అపరాధం హరీష్ రావు నోటి దూల వల్లే ఇలా జరిగింది అంటూ కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ఇక్కడ వెయిట్ చేయవలసిన పరిస్థితుల్లో రైతులు పడ్డారు. ఇక పార్టీల పరిస్థితి ఎలా ఉన్నా ఇప్పుడు అసలు ఎవరు అధికారంలోకి వస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనే మీమాంస సమస్యల్లో రైతులు పడ్డారు. కాదు అంటారా? ఇక్కడ ఎవరి లోపం కనిపిస్తుంది అంటారు? ఈసీ చెప్పినట్లు, ఈసీ స్పష్టంగా అక్కడ క్లియర్ చేసినట్లు హరీష్ రావు మాట్లాడిన మాటలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో భాగం కిందకు వస్తాయి కాబట్టి మేము ఆపేయడం అంటారా? లేకపోతే గతంలో కాంగ్రెస్ చెప్పినట్లు ఎన్నికల స్ట్రాటజీ కింద ఇప్పుడు రైతు బంధు కానీ ఇతర పథకాలు కానీ వాడుకుంటున్నారంటూ రాసిన లేఖ ప్రభావం ఇది అంటారా? ముందు అసలు ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇవేవి అమలు చేయడానికి వీలు లేదన్నప్పుడు ఇప్పుడు ఉద్యోగస్తుల డిఏ కూడా రెన్యువలే, కొత్తగా ఇచ్చేదేం కాదు. రెగ్యులర్గా ప్రతి 6 monthsకి ఒకసారి డిఏ ఇస్తారు. ఆ డిఏలు అలౌ చేయలేదు. తర్వాత ఇవాళ ఉన్నటువంటి పథకాలన్నీ రైతు బంధు కానీ దళిత బంధు కానీ లేకపోతే ఇతర అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ రెన్యువల్ స్కీమ్సే. కొత్తగా ఏం కేసీఆర్ అనౌన్స్ చేసి మేము అమలు చేస్తా అనలేదు. మరి అవి అన్నీ ఇవ్వనప్పుడు రైతు బంధు మాత్రం ఎందుకు ఇచ్చారు ఎలక్షన్ కమిషన్? ముందు అసలు ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పది. ఎందుకంటే ఇవన్నీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇవ్వద్దు. అది ఫస్ట్. తర్వాత రెండవది ఒకళ్ళ మీద ఒకళ్ళు స్కోర్ చేయడానికి వీళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. కానీ ఫ్యాక్ట్ ఏమిటంటే ఇవాళ ఒకవేళ ఎలక్షన్ రైతులు, నేను 7-8 మంది రైతులకు ఫోన్లు చేశాను, ఏమిటి ఇట్లా అయింది ఏమిటి ఏమనుకుంటారు అంటే అసలు వాళ్ళు వర్రీ కావట్లేదు. ఎందుకు కావట్లేదంటే కేసీఆర్ గెలిస్తే మళ్ళీ వెంటనే ఇస్తా అంటుండు, కాంగ్రెస్ గెలిస్తే మేము 15 ఏళ్ళు ఇస్తాం అంటుర్రు, మొదట మేము అదే ఇస్తాం అంటుర్రు. దీని గురించి పెద్ద జగడం ఎందుకు అన్న పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. ఎవరు గెలిచినా వస్తుంది, కాకపోతే ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఏదైనా ఒక కమిటీ, ఏదైనా ఒక ప్రభుత్వం యొక్క వాళ్ళ ప్రియాంబుల దాంట్లో ప్రణాళికలో లేకపోతే ఖచ్చితంగా వరి అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఇవ్వకపోతే రేపు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారో లేదో, లేదా కేసీఆర్ కూడా ఇస్తాడో లేదో అనేటువంటి అనుమానాలుండి వరి అయ్యేవాళ్ళు. ఎలక్షన్ కాగానే ఇద్దరు ఇస్తాం అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు 15 ఏళ్ళు ఇస్తానంటుండు, కేసీఆర్ 16 ఏళ్ళు ఇస్తానంటుండు. అందుకని ఆ విషయంలో పెద్ద రైతులు ఏం పెద్దగా ఇది లేదు. తర్వాత రెండోది రబీ సీజన్ ఇంకా మొదలు కాలేదు. ఇప్పుడు ఖరీఫ్ సీజనే మధ్యకు వచ్చింది. ఇంకా మన దగ్గర తెలంగాణలో ప్రధానమైనటువంటి వరి పంట కాబట్టి వరి పంట కాలాలు ఇంకా అయితేనే ఉన్నాయి. అది డిసెంబర్ 15కు కానీ రబీ స్టార్ట్ చేసుకోరు. కొన్ని పంటలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఖరీఫ్ ఏం పోయి రబీ నడవట్లేదు. కాబట్టి ఇది ట్రాన్సిషన్ పీరియడ్ కాబట్టి ఆ తర్వాత ఎప్పుడు జనవరిలో ఇస్తున్నారు కాబట్టి ఇవాళ ఇష్యూ దాన్ని పొలిటికల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇద్దరు కూడా అనేటువంటిది రైతులకు కూడా అర్థమైపోయింది. తర్వాత మరొక మూడొక అంశం ఏంటంటే కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు
లెటర్ రాశారు. రేవంత్ రెడ్డి లెటర్ అయితేనేమో అది మేము రాసింది కాదంటున్నారు. అవును. నిరంజన్ రెడ్డి రిప్రజెంట్ చేశారు అని అంటున్నారు. ఏదేమైనా కేసీఆర్ ఇస్తానన్నా కాంగ్రెస్ వాళ్ళు వద్దన్నా అది ఎలక్షన్ కోడ్కు ముందు ఇవ్వాలి, లేదా ఎలక్షన్ కోడ్కు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా అభ్యంతరం చెప్పారు కాబట్టి మేము ఇవ్వట్లేదని ఎలక్షన్ కమిషన్ ప్రకటించాలి. అప్పుడేం మాట్లాడకుండా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చి మళ్ళీ హరీష్ రావు అన్నాడు కాబట్టి మేము బంద్ చేస్తున్నాం అన్నారు ఎలక్షన్ కమిషన్. ఇవాళ ఎలక్షన్ కమిషన్ అన్న మాట మిగతా అన్ని ఏం చెప్పలేదు. హరీష్ రావు గారు దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నాడు, మేము పెట్టినటువంటి కండిషన్స్ వాయిలేట్ చేసి అందుకే మేము ఇవ్వద్దు అంటున్నాం అన్నాడు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇద్దరు అంటే రాజకీయ పార్టీలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎలక్షన్ కమిషన్ తప్పుని సవరించుకుంది. అసలు తప్పు ఇవ్వటం ఇప్పుడు మళ్ళీ ఇవ్వనంటుంది. ఇది రెండు పార్టీలు ఎఫెన్స్ లో కావడానికి వీటిని ఉపయోగించుకుంటారు. రైతు బంధు తప్పని ఎవరు అనట్లేదు. నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా రైతు బంధు గొప్ప కార్యక్రమం కాబట్టి కేసీఆర్ అమలు చేశాడు, కాంగ్రెస్ లో కూడా ఇస్తామంటున్నారు. మేము రద్దు చేస్తాం అనట్లేదు. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అమెరికాలో మాత్రమే రైతులకైన ఖర్చులో 50% సబ్సిడీ ఇస్తారు వాళ్ళు, తప్ప ఇంకెక్కడ లేదు భారతదేశంలో. అందుకని ఇది గొప్ప పథకం. తర్వాత ఇది వెల్ఫేర్ యాక్టివిటీ కాదు, ఇట్ ఈజ్ లింక్డ్ విత్ ప్రొడక్షన్. ఇది వ్యవసాయ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది, మనకు అవుపడుతూనే ఉంది. కాబట్టి వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి అది గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు కూడా దాంట్లో పెట్టి మేము కూడా ఇస్తామంటున్నారు. కానీ ఇవాళ ఇది ఇవ్వటం వల్ల, గత 5 ఏళ్లకు ఇవ్వటం వల్ల ఖచ్చితంగా కేసీఆర్ కు ఒక ఓటు బ్యాంకు క్రియేట్ అయింది రైతాంగంలో. ఇది వాస్తవం. అయితే అందుకే అది గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఎక్కువ ఇస్తాం అంటున్నారు. కేసీఆర్ 12,000, 13,000, 14,000, 15,000 ఇట్లా ఇచ్చే ఆఖరి సంవత్సరం 16,000 ఇస్తా అన్నాడు ఏదో తన ప్రణాళికలో. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేము మొదటనే 15,000 నుంచి మొదలు పెడతాం, 15,000 ఇస్తాం అంటున్నారు. అంటే ఒకరికొకరు ఎందుకు పోటీ పడుతున్నారు అంటే దీని ఈ ప్రోగ్రాం ఉత్పత్తికి ఉపయోగపడింది, తర్వాత రైతాంగం అట్రాక్ట్ అయింది, తర్వాత ఇది రాష్ట్ర రైతాంగం మేజర్ ఫోర్స్ కాబట్టి రైతాంగాన్ని అట్రాక్ట్ చేయడానికి రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఎవరికి వాళ్ళే అడ్వాంటేజ్ గా అన్వయించుకుంటున్నారు. కాబట్టి రైతాంగం ఆ మేరకు గ్రహిస్తుంది ఎవరి వల్ల రద్దయింది, ఎవరు వల్ల ఇది పడలేదు అనేటువంటిది. రైతాంగం ఇవాళ ఇదివరకంటే పంచెలు కట్టుకొని గోసులు పెట్టుకొని చేసే రైతాంగం ఉన్నారు. ఇవాళ రైతాంగంలో 70% చదువుకున్నటువంటి అంతో ఇంత చదువుకున్న వాళ్ళే రైతాంగం ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ చూసి వాళ్ళు డిసైడ్ చేసుకోగలరు. ఓకే సత్యం గారు, ఒక్క నిమిషం హోలో ఉండండి. దిలీప్ చారి గారు, ఇక రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటుంటే మధ్యలో నేనున్నాను అన్నట్లు బీజేపీ వచ్చి రెండు పార్టీలు కూడా డ్రామాలు ఆడుతున్నాయి, అలాగే ఓటు బ్యాంక్ని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి అంటూ కూడా బయటకు వచ్చే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా మరి రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయా? ఈ రెండు పార్టీలు డ్రామాలు ఆడితే బీజేపీకి వచ్చే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? నమస్కారం. నమస్తే. అక్కడ ఉన్న ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. మొదటగా నన్ను దాదాపు ఒక 25 నిమిషాలు ఐ థింక్ 25 నిమిషాలు ఆపినరు మీరు. మరి ఇది డిబేట్ కాదు, మరి ఎవరి స్పీచ్లు వాళ్ళు ఇచ్చి స్క్రిప్ట్ చదివినట్టు ఉంది. ఇది డిబేట్ లాగా అనిపిస్తలేదు. ఒకసారి ఆలోచన చేద్దాం దాని గురించి. అయితే ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు రైతు బంధు గురించి వీళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారండి. ఒకరేమో రైతు బంధు ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ దోషి అని చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? రైతు బంధు ఇవ్వడం కోసం అనుమతి ఇప్పించింది కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా. బీజేపీ పార్టీ దీంట్లో బీజేపీ పార్టీ కుమ్ముక్కైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మరి ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ అది రైతు బంధు రద్దు చేస్తున్నామని ఎలక్షన్ కమిషన్ ప్రకటన ఇస్తే మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు ఇబ్బంది అయింది? ఎవరు లబ్ధి పొందాలనుకున్నారు ఈ పథకం ద్వారా? అంత ఉలిక్కిపాటు ఎందుకు, ఉరుకురుకులాడు ఎందుకు ప్రకటన ఇచ్చిర్రు? రైతు బంధు అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పిర్రు. అన్ని రాజకీయ పక్షాలు కూడా రైతు బంధుని ఏమో ఆపము అని చెప్పిర్రు. అటువంటిప్పుడు మళ్ళీ మేము రైతు బంధు ఇప్పుడే ఇవ్వాలి, ఒకవేళ ఇవ్వాల్సిన పరిస్థితే వచ్చింది. ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ప్రకటనలు ఎందుకు ఇవ్వాలి? ఎన్నికల సభలలో పోయి అవసరం ఏమొచ్చింది? అది నిరంతర ప్రక్రియ అన్నప్పుడు ఎన్నికల సభలలో పోయి హరీష్ రావు గారు ఎందుకు గొంతు చించుకోవాల్సిన అవసరం వచ్చింది? అంటే దీని మీద
బరాబర్ వీళ్ళు రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేసిండ్రు కాబట్టి ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ వాళ్ళు ప్రకటన ఇచ్చిండ్రు. అయితే దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే నాకు తెలిసినంత వరకు కావాలనే బీఆర్ఎస్ వాళ్ళు ఈ ప్రకటన ఇచ్చారు. ఏమని? హరీష్ రావు ద్వారా ఈ ప్రకటన ఇప్పించారు. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీని మీద సీరియస్ అవుతుంది, వాళ్ళు స్పందిస్తారు, ఈ రైతు బంధు అనేది ఆపుతారు అని చెప్పి. ఎందుకు అని అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ ప్రభుత్వం దగ్గర ఇప్పుడు రైతులకు ఇవ్వడానికి, రైతు బంధుకి ఇవ్వడానికి డబ్బులే లేవు ఖజానా నిండుకున్నది ఒకవైపు. కనుక ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. వాళ్ళు కావాలనే ఇదంతా ఒక రాజకీయ లబ్ధి కోసం, ప్రచార ఆర్భాటం కోసం, దాని ద్వారా రైతుల మనసులు చూరగొందాం, ఓట్లు వేయించుకుందాం అని చెప్పి ఒక చిన్న ఆశతోటి ఇట్లా ప్రయత్నం చేశారు. కానీ ఏ రకంగా కూడా కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ గాని ఈ రోజు రైతుల గురించి పట్టించుకున్న పాపాన ఇప్పుడు దిలీప్ గారు, రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో డబ్బులు నిధులు లేవు కాబట్టి ఇప్పుడు ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి కావాలని వాంటెడ్ గా హరీష్ రావు చేత ప్రకటనలు చేయించడం కానీ, కొన్ని పత్రికల్లో ఆర్టికల్స్ వచ్చాయి, దీనికి సంబంధించి కొన్ని పత్రికల్లో ఆర్టికల్స్ రావడం కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కూడా రావడం కానీ కావాలని చేశారంటారా? నేను అదే చెప్తున్నానండి. తప్పకుండా దీంట్లో కుట్ర ఉన్నది. ఆ కుట్ర కోణంలో ప్రకారమే ఎన్నికల కమిషన్ ఒకవైపు ప్రకటన రాగానే వీరు అత్యుత్సాహంతో స్పందించినట్టు, ఏదో యథాలాపంగా స్పందించినట్టు ప్రయత్నం చేస్తున్నారు. కానీ హరీష్ రావు గారు కావాలనే ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఊరుకోదు. ఒక కండిషనల్ పర్మిషన్ ఇచ్చినప్పుడు దాన్ని వయలేట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు అనే ఉద్దేశంతో ఆయన ప్రకటన ఇచ్చిండు. వారి ప్రకటన సారాంశం కూడా ఇదే, వారికి కావాల్సింది కూడా ఇదే. ఎలక్షన్ కమిషన్ ఆపాలి, దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి, ఎలాగూ డబ్బులు లేవు, మళ్ళీ 1 ఎకరా 2 ఎకరాలు వేసుకుంటా పోతే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులు చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళు కోపపడతారు ఈ ప్రభుత్వం పైన. ఎందుకనంటే రైతు రుణమాఫీ గురించి చూసినాం కదండి. 20,000 రూపాయలు ఉన్న వాళ్ళని 40,000 రూపాయలు, 99,000 రూపాయలు ఉన్న వాళ్ళ కాడికి తీసుకొని వచ్చారు. 1,00,000 రూపాయల వాళ్ళకి వేయలేదు. కనుక రైతు రుణమాఫీ ఏ విధంగా రైతులను దగా చేసిందో, రైతు బంధు కూడా అదే విధంగా దగా చేయడం కోసం ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఎన్నికల తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ మర్చిపోతారు. అసలు రైతును రాజును చేయాలనే ఆలోచన ఎవరికన్నా ఉందా అండి వీళ్ళకి? మేము మా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాము రైతుకి మద్దతు ధర 3,100 రూపాయలు ఇస్తామని చెప్పినాం వరికి. అరే మీరు రైతు చచ్చిపోయిన తర్వాత రైతు బీమా ఇస్తారంట. ఫసల్ బీమా యోజన అమలు చేయండి బాబు అని చెప్పి రైతు నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తా ఉన్నాడు 10 సంవత్సరాల నుంచి. రైతు పంట ఫసల్ బీమా యోజన అమలు చేయకుండా రైతు బీమానంట. అంటే రైతు నష్టం వచ్చి చచ్చిపోతే రైతుకు బీమా ఇస్తారు, కానీ పంట నష్టపోతే మాత్రం పంటకు బీమా లేదు. ఈ దుస్థితిలో ఈ రోజు తెలంగాణ రైతాంగం ఉన్నది. భారతదేశ వ్యాప్తంగా ఫసల్ బీమా యోజన అమలైతుంది, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలైతుంది. ఇక్కడ కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వానికి పేరు వస్తుంది, రైతులలో ఒక ఉత్సాహం వస్తుంది, రైతులలో ఒక నమ్మకం వస్తుంది. మోడీ పైన నమ్మకంతో మోడీ వైపు ఈ రైతులందరూ చేరతారనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా ఫసల్ బీమా యోజన అమలు చేయకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే విధంగా రాష్ట్రంలో మేము ఎరువుల సబ్సిడీ కోసము దాదాపు ఎకరాకి 18,000 రూపాయలు, 1 రూపాయి కాదు 2 రూపాయలు కాదు, దాదాపు ఎకరాకు 18,000 రూపాయల ఎరువుల సబ్సిడీ ఇస్తున్నామండి. దాని తర్వాత ఇప్పుడు మేము ఇచ్చిన అంటే ఒక కన్స్ట్రక్టివ్ గా ఏదైనా ఆలోచన విధానంతో రైతులకు మేలు చేయాలనే ఆలోచనతో ఉంటే ఈ విధమైన విధానాలు వస్తాయి. లేదనుకుంటే తాత్కాలికమైన లాభాలు, తాత్కాలికమైన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చేస్తే ఇదే విధంగా వాడు 15,000 ఇస్తుంటాడు, ఈయన 16,000 ఇస్తుంటాడు. నిన్నమన్నా ఎందుకు ఇవ్వలేదు? నువ్వు రేపు ఎన్నికలు కాగానే ఒక నెల 2 రోజుల లోపలనే 16,000 ఎట్టిస్తారండి. నిన్నమన్నా ఎందుకు ఇవ్వలేదు? ఈ గడిచిన సంవత్సరాల లోపల ఎందుకు ఇవ్వలేదు? కనుక ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో వీరు కావాలని ఆడుతున్న డ్రామా కాబట్టి రైతులందరూ గ్రహించిండ్రు. ఈ రోజు రైతును రాజు చేయాలనుకుంటే కేవలం అది భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి రైతులందరూ నమ్ముతున్నారు. ఈ ప్రభుత్వాలు ఇంతకుముందు గడిచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, రైతులను ఏం చేసిందో మనం చూసినాము. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది, రైతులను ఏం చేసిండ్రో చూసినాము. ప్రతిసారి ఏం చెప్తారు? నిన్న మొన్నటి దాకా ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పిండు కేసీఆర్, కర్త కర్మ క్రియ నేనే కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పిర్రు. కాళేశ్వరం ప్రాజెక్టులో పునాదులు కదులుతా ఉంటే వీళ్ళ ప్రభుత్వ పునాదులు కదులుతా ఉన్నాయి ఇప్పుడు. కనుక ఈ రకమైన డ్రామాలు ఆడి
ప్రతిసారి తాత్కాలికంగా ఏదో ప్రకటన ఇచ్చి, అంటే ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క ప్రకటన ఇస్తాడు కేసీఆర్ గారు. మనం చూసినాం రైతు బంధు అని చెప్పి ఒకసారి వస్తుంది, దళిత బంధు అని ఒకసారి వస్తుంది, బీసీ బంధు అని వస్తుంది, గొర్రెల పథకం అని వస్తుంది. ఉప ఎన్నిక ఉన్నప్పుడు ప్రతిసారి ఒక బంధు తీసుకొస్తారంటారు. ఏంటండి, ఎక్కడ కూడా వీరు ప్రజలకు ఒక కన్స్ట్రక్టివ్ మేనర్ లో పోయి వారిని డెవలప్ చేద్దామనే ఆలోచనతోటి ఎట్టి పరిస్థితుల్లో వీరు చెయ్యరు. ఆ ఆలోచన కూడా లేదు. అట్లా అనుకుంటే ఈ ఎన్నికల మేనిఫెస్టో చూసిన స్వప్న గారు మీరు ఒక్కసారి గమనించండి. ఎన్నికల మేనిఫెస్టో తీసుకొని చూడండి. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంత ధైర్యం అండి. 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగార్థులు, నిరుద్యోగులు 30 లక్షల మంది ఉంటే వారి గురించి సింగిల్ లైన్ కూడా లేదు ఎన్నికల మేనిఫెస్టోలో. ఏ విధంగా వీరు జస్టిస్ చేస్తామని చెప్తున్నారు? తెలంగాణ సమాజం 30 లక్షల మంది నిరుద్యోగ యువతను అడ్రస్ చేయకుండా తెలంగాణను ఏ విధంగా అద్భుతంగా ముందుకు తీసుకొని పోతామని చెప్తున్నారు. కనుక ఇవన్నీ చాలా కిందికి దిగజార్చే విధంగా తెలంగాణను ఒక రకంగా తిరోగమనంలోకి తీసుకుపోయే విధానాలే గాని ఎక్కడ కూడా పురోగమనంలో తీసుకుపోయే విధానాలు కావు. అదృష్టవశాత్తు తెలంగాణ బైనాచురల్ గా ఒక అద్భుతమైన రాష్ట్రం కాబట్టి వీరు వచ్చినాక నేను చెప్తానండి, దక్షిణ తెలంగాణలో ఒక సింగిల్ ఎకరాకు అదనంగా నీళ్లు ఇచ్చిర్రా అండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు స్టార్ట్ చేసి వచ్చిండు కదండి కేసీఆర్ గారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండు. ఇప్పుడు పంపులు దుంకుతున్నాయా? కేవలం 4 గంటల కోసం కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హడావిడి చేసి పాలమూరు రంగారెడ్డి పంపును ఆన్ చేసి ఇప్పుడు ఎక్కడ పోయినాయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు? ఎందుకు పంపులు పనిచేస్తలేవు? ఒక 4 గంటల కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎన్నికల లబ్ధి పొందడం కోసము, ఆ లబ్ధి ద్వారా ఓట్లు పొందడం కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఓపెన్ చేసినామని చెప్పినరా లేదా? ఆ చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్తలేదు? కనుక మేమేమంటున్నాము, దొందే. బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు, కాంగ్రెస్ పార్టీ వేరు కాదు. వారే చెప్తున్నారు కేటీఆర్ గారు 30 మందిని స్పాన్సర్ చేసినాం మేము, కాంగ్రెస్ పార్టీలో 30 మందిని స్పాన్సర్ చేసినాం అని. ఈయన స్పాన్సర్ చేయకుండా స్పాన్సర్ చేసినా వాళ్ళు రావడానికి రెడీగానే ఉన్నారు. 2014లో చూసినాం, 2018లో చూసినాము. దిలీప్ గారు ఏదైనా సరే ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా రెండే ప్రజలకి గానీ లేకపోతే అక్కడున్న రైతులు కానీ ఒరిగేది ఏమీ లేదంటారు. ఒక నిమిషం హోల్లో ఉండండి దిలీప్ చారి గారు. వెంకట్ గారు, కేవలం ఒక రైతు బంధు మాత్రమే కాదండి కాంగ్రెస్ మీద వచ్చిన ఆరోపణలు, కేవలం ఒక రైతు బంధు మాత్రమే కాదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రైతు బంధు గురించి మనం మాట్లాడుతున్నాం. చెప్పండి స్వప్న గారు. మేము ఒక 3 అంశాల ఆధారంగా కన్స్ట్రక్టివ్ గా మేము ప్రజల ముందుకు వచ్చినాము. 3 అంశాలు ఏవి అని అంటే మా ఎన్నికల మేనిఫెస్టో ఒకటి ప్రధానమైన అంశము. 2వ అంశము 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటాలు చేస్తూ ఉంటే ఏ ప్రభుత్వం స్పందించలేదు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు తెలంగాణ గడ్డ మీదకి వచ్చి వర్గీకరణను వేగవంతం చేస్తామని చెప్పి కమిటీని కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. అది మా క్రెడిబిలిటీ. 3వ అంశము బీసీసీఎం గడిచిన 60 సంవత్సరాల లోపల ఒక్కటంటే ఒక్క బీసీసీఎం కాలేదు ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీరు ఈ 3 రోజుల్లో కష్టపడి భారతీయ జనతా పార్టీని గెలిపియండి. 3 రోజుల తర్వాత 4వ డేట్ రోజు మేము బీసీసీఎం ని మీ ముందుకు తీసుకొని వస్తామని చెప్పి ఒక ఎంత ముసలి కన్నీరు కాల్చిందండి. ఇప్పటిదాకా ఇన్ని రాజకీయ పార్టీలు, ఇదే కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ అని చెప్పిర్రు. పార్లమెంట్ కు 2 సీట్లు, కనీసం 2 సీట్లు బిచ్చమేసినట్టు వేస్తామని చెప్పిర్రు. అవి కూడా వేయలేదు. 34 సీట్లు ఇస్తామని చెప్పిర్రు. కనీసం 34 సీట్లు అసెంబ్లీలో ఇస్తామని చెప్పిర్రు. ఏడే ఇచ్చిర్రు? ఈ టిఆర్ఎస్ పార్టీ బీసీలకు ఎక్కడ సీట్లు ఇచ్చారు? అసలు వీళ్ళకి సామాజికంగా బడుగు బలహీన వర్గాల్లో అభ్యున్నతి చెందాలి, తెలంగాణ రాష్ట్రంలో పురోగతి సాధించాలనే ఆలోచన ఎక్కడ కూడా లేదు ఈ 2 పార్టీలకు. కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే రాజకీయ ప్రకటనలు ఇస్తారు తప్ప అవి రాజకీయ ప్రకటనలకే పరిమితమైతాయి తప్ప ఎక్కడా కూడా నిర్మాణాత్మకంగా వారు ఫుల్ఫిల్ చేద్దాము, మేము మాటలు మాట్లాడినాము, చెప్పినాము, వాగ్దానం చేసినాము, హామీలు ఇచ్చినాము, వాటిని ఇంప్లిమెంట్ చేద్దామనే యావ ఎక్కడ కూడా ఈ 2 పార్టీలకు లేవు. ఏదో ఒక విధంగా కలుషితం చేసి పొల్యూట్ చేసి ప్రజల మనసుల లోపల ఒక రకమైన ఆందోళన అలజడి రేకెత్తించి దాని ద్వారా రాజకీయ లబ్ధి చెందాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా తెలంగాణలో ముందుకు రావాలి లేదు. ఇక వెంకట్ గారు, కేవలం కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఎదుర్కొంటుంది రైతు బంధుకు సంబంధించి మాత్రమే కాదు, ధరణి పోర్టల్
ధరణికి సంబంధించి కూడా. అధికారంలోకి రాగానే ధరణిని తీసేస్తాం, అంతకన్నా బెటర్ని మేము తీసుకొస్తామంటూ కూడా రేవంత్ చెప్పడం జరిగింది. అలాగే దళిత బంధుకు సంబంధించి ఆరోపణలు, అక్రమాలు, అవినీతులు అన్నీ జరుగుతున్నాయి అంటూ కూడా దళిత బంధు మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. అంటే ప్రజలకు ఇచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు కాంగ్రెస్ వ్యతిరేకించాల్సి వస్తుంది? ఇప్పుడు రైతు బంధు హైలైట్ అవుతుంది, కానీ గతంలో కూడా ఇవన్నీ కూడా హైలైట్ అయిన అంశాలే. ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేవి, పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చేవి. మరి వాటిని కూడా ఎందుకు ఇస్తున్నారు? ధరణిలో గతంలో ధరణి లేనప్పుడు విఆర్ఓ చుట్టూ కానీ ఎంఆర్ఓ చుట్టూ కానీ రోజుల తరబడి తిరిగి వాళ్ళ భూమి ఎక్కడుంది, సర్వే ఎక్కడుంది అని తెలుసుకోవాల్సిన పరిస్థితి, అక్కడ డబ్బులు కట్టి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పర్మిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అది లేకుండానే డైరెక్ట్గానే లబ్ధి చేకూరుతుంది అంటూ చెప్తున్నారు. మేడం ఇప్పుడు ఒక మాట చెప్తా, వాస్తవాలకి ఆరోపణలు కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తలేదు మేడం, వాస్తవాలు చెప్తుంది. మీరు ధరణి చెప్పారు, దళిత బంధు చెప్పారు, మేము ధరణికి రీప్లేస్లో భూమాత తెస్తామని అన్నాం. ఎందుకు ధరణి ప్లేస్లో భూమాతను తేయాలి? ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్ కదా మేడం. ఇందాక మీరు అన్నారు కదా విఆర్ఓ చుట్టూ తిరగాలి, ఎంఆర్ఓ చుట్టూ తిరగాలి. కనీసం చుట్టైనా తిరుగుతారు మేడం, కానీ దీంట్లో ఎక్కడ తిరగడానికి ఉండదు. అసలు ఎవరు అథారిటీలో తెలియదు, ఎక్కడికి పోతుందో తెలియదు. ఇప్పుడు మీ సేవలు అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత ఎక్కడికి పోతుంది? కలెక్టర్ ఆఫీస్కి పోతుంది, ఆర్డీఓ దగ్గరికి పోతుంది, తర్వాత ఎంఆర్ ఆఫీస్. ఒకవేళ మీరు ధరణి కన్నా భూమాత తెచ్చినప్పుడు, భూమాత మీరు తీసుకొస్తున్నప్పుడు మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ మేడం ఒక మాట తీసుకొస్తారు మేడం. ఒక మాట, ట్రైబ్యునల్ అనేది ఒకటి ఉంటుంది, మేము భూ కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తాము. ట్రైబ్యునల్, భూ కమిషన్ ఇదేంటి? అథారిటేరియన్ బాడీస్. నేను ఇదే వేదిక ద్వారా చాలాసార్లు ఇది అంశం చెప్పినా. ఏం చెప్పినామంటే మేడం, ఇప్పుడు ధరణి పోర్టల్ విషయమైనప్పుడు ఎవరిని అడగాలి అనేది ఒక క్లారిటీ ఉండదు, ఎవరి అథారిటీ అనేది తెలియదు, ఎవరిని క్వశ్చన్ చేయాలని తెలియదు. కానీ భూమాత విషయంలో పర్టికులర్గా ఒక భూ కమిషన్ ఉంటుంది, దాంతోపాటు ఒక వర్డిక్ట్ ఇచ్చే ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ట్రైబ్యునల్ ఉంటుంది. అది మేము క్లియర్ కట్గా చెప్తున్నాం కదా. ఇప్పుడు ధరణి పోర్టల్ విషయంలో, ధరణి పోర్టల్ విషయంలో పర్టికులర్గా ఇప్పుడు మీరు చెప్పారు కదా కింది వర్గాల వాళ్ళు బెనిఫిట్ అవ్వాలని చెప్పి. కింది వర్గాల వాళ్ళ భూములే పోయినాయి మేడం, ఏ పై వర్గాల వాళ్ళ భూములు పోలే. వాళ్ళకు రిలీఫ్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? నెక్స్ట్ రాబోయే ప్రభుత్వానికి ఉంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం కాబట్టి 100% ధరణిలో లుక్కలు ఉన్నాయని చెప్పి మేము క్లియర్ కట్ చెప్తున్నాం, దాన్ని రిజాల్వ్ చేస్తామని అంటున్నాం. ధరణి ప్రాబ్లమ్స్ నిజంగా లేవని చెప్పి రైతుల దగ్గర కూర్చొని చర్చ చేస్తే బాగుంటుంది కదా మేడం. కాంగ్రెస్ పార్టీ మీద ఏడవడం ఎందుకు అవుతుంది? నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. ఇప్పుడు దళిత బంధు అంటున్నారు, దళిత బంధుకు మేము ఎందుకు వ్యతిరేకత అవుతాం మేడం? దళిత బంధు 2022-23 బడ్జెట్లో 17,000 కోట్లు కేటాయిస్తే దాంట్లో ఖర్చు చేస్తే కేవలం 1000 కోట్లే. దాన్ని ఎవరు అడ్డుపడ్డారు? మేము అడ్డుపడ్డాం మేడం. అంటే మేము దానికి ఏమైనా అథారిటీ ఉన్నామా? ఒక మాట మీరు క్లియర్ కట్గా ఒకటి గమనించండి మేడం. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు వాళ్ళు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోగా దళితులకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ఇచ్చిందో ఆ అసైన్మెంట్ ల్యాండ్స్ని కస్టోడియన్గా ఉండాల్సిన గవర్నమెంట్ వాటిని గుంజుకునే ప్రయత్నం చేస్తే ఎట్లా మేడం? ఇప్పుడు శ్మశాన వాటికలు కానీ, హరితవనాలు కానీ, లేకపోతే కొత్తగా ఏదైతే 33 జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కానీ ఇవన్నీ కట్టిన ఎవరి ల్యాండ్స్ మీద మేడం? ఇది 2023 ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారం వాళ్ళ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ జరిగిందా? లేకపోతే అక్కడే అసైన్మెంట్ భూముల మీద కట్టిరేవి? అంటే గవర్నమెంట్ భూముల మీద కింది వర్గాల వాళ్ళు, దళితులు కానీ, గిరిజనులు కానీ దాని మీద ఏదో అంటే ఇల్లు కట్టుకోవడమో లేకపోతే చిన్నగా వాటిని ఏదో ఆక్యుపై చేసుకోవడం లాంటివి చేశారు. మీరు 3 ఎకరాల భూమి ఎట్లాగో ఇవ్వలేదు, కానీ ఉన్న భూములను గుంజుకునే ప్రయత్నం చేశారు కదా. దానికి సాక్ష్యం ఏమంటున్నామంటే ఆ రోజు వాళ్ళ మేనిఫెస్టో కూడా క్లియర్ కట్గా చెప్పారు. ఏంటి? అసైన్మెంట్ భూములకు మేము హక్కుదారుని ఇస్తాం, అసైన్మెంట్ భూములకు అంటే 2013 R&R ప్యాకేజ్ ప్రకారం మేము వాళ్ళకు మద్దతు ధర ఇస్తామని చెప్పి ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు కదా. అంటే ఇన్ని రోజులు ఈ 10 సంవత్సరాల కాలంలో అసైన్మెంట్ భూములు దిక్కుదరాబు లేకుండా ఉన్నట్టే కదా మేడం. సో మేమేమంటే అట్టడుగు వర్గాల వాళ్ళకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తక్కువ చేయలేదు మేడం. మీరు ఒకటి గమనించండి, మా రేవంత్ రెడ్డి గారు పదే చెప్పారు. ఏం చెప్పారంటే ఇంద్రమ్మ ఇల్లు ఉన్న చోట మేము ఓట్లు అడుగుతాం, డబుల్ బెడ్రూమ్ ఉన్న చోట మీరు ఓట్లు అడగడం అన్నారు. అంటే ఇంత ధైర్యం ఉండాలి. మీరు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాం మేడం. గృహలక్ష్మి పథకం తీసుకొచ్చారు కదా, 3 లక్షలు ఇద్దామనుకుంటా అంటే గృహలక్ష్మి పథకం తెచ్చి 3 లక్షల రూపాయలు ఇద్దామనుకున్నారు మీరు అన్నారనుకోండి మేడం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫెయిల్ అయినట్టే. అది ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఇటు ఇస్తా అంటున్నారు కదా. ఫస్ట్ మీరు 5 లక్షలు ఇస్తున్నారు, ఇవ్వలేదు. తర్వాత 3 లక్షలు ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. దాన్ని కూడా మేమే కాలడ్డవేషన్ మేడం, దాన్ని కూడా మేమే అడ్డుకున్నాం మేడం. 3 లక్షలు ఇవ్వడానికి కూడా మేము ఆపలేదు కదా మేడం. ఇక్కడ ఒకటే మేడం, మీకు రైతు బంధు ఇవ్వాల్సి వస్తే ముందైనా ఇవ్వచ్చు, తర్వాత ఇవ్వచ్చు, కానీ పర్టికులర్గా ఈ టైంలో ఇవ్వాలని చెప్పి ఎందుకు భీష్మించుకొని మీరు కూర్చున్నారు? ఎవరిని ప్రభావితం చేయడం కోసం కూర్చున్నారు? అంటే 28వ తారీఖే ఇవ్వాలని చెప్పి అక్కడ ఏమైనా బ్యాంకులు ఏమైనా అబ్స్ట్రక్షన్ చేసినాయా? RBI నామ్స్ ప్రకారం 28వ తారీఖే ఇవ్వాలా? లేకపోతే బ్యాంకులు ఆ రోజే ఇవ్వాలని చెప్పి ఏదైనా చెప్పిందా? లేకపోతే కేసీఆర్ గారికి
అంటే అంటే వాళ్ళు నమ్ముతారు కదా, కొన్ని ఆ నమ్మకాల ప్రకారం ఆ రోజు ఇవ్వాలనుకున్నారా? మేము రైతులకు వ్యతిరేకం కాదు మేడం, రైతులకు ఎక్కడ మేము అడ్డుపుల్లు లేసే ప్రయత్నం చేయలేదు. ఇందాక మేడం గారు అన్నారు కదా, ఏమన్నానంటే 24 గంటల కరెంటు ఉచిత కరెంట్ అని చెప్పి 24 గంటల కరెంటు ఉచిత కరెంట్ని వైఎస్ రాజశేఖర్ గారు ఏర్పాటు చేశారు మేడం. ఈరోజు దాదాపు డిస్కంల దగ్గర 22,000 కోట్ల బకాయిలు ఉంది మేడం. ఆ బకాయిలు ఎవరు కట్టాలి మేడం? ఆ డిస్కంలు ఎవరు కట్టాలి? ఉచిత కరెంట్ అయితే అంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టుకోవాలి కదా మేడం. ఇప్పటికీ 6,000 కోట్ల భారము ప్రజల మీద వేస్తే ఇంకా 16,000 కోట్లు ఉంది. ఆ 16,000 కోట్లు ఎవరు కట్టాలి మేడం? ఆ 16,000 కోట్లని గవర్నమెంట్ కడితే ఆటోమేటిక్గా మాఫీ అయిపోతుంది కదా. ఆ డిస్కంలు ఆ భారాన్ని సామాన్య ప్రజల మీద, మీ మీద, మా మీద వేస్తున్నారు కదా మేడం, హౌస్ హోల్డ్స్ మీద వేస్తున్నారు కదా. సో ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నాం మేడం, మీరు ఏదైనా చెప్పేటప్పుడు స్పష్టంగా చెప్పండి. బట్టకాల్చి మీదేసి కాంగ్రెస్ పార్టీని ఏదో అంటే తప్పుతో పెట్టించే ప్రయత్నం చేస్తే ఇంకా 2 రోజుల టైమే ఉంది మేడం. ఈ 2 రోజుల టైంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల వాళ్ళు చాలా వ్యతిరేకత ఉన్నారు. పర్టికులర్గా నిరుద్యోగులు మేడం, వాళ్ళు ప్రతిసారి ఏదో మిస్టేక్ చేయడం, తర్వాత వచ్చి దాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేయడం. ఇప్పుడు మొన్న నిరుద్యోగుల విషయం ఏమైంది మేడం? టీఎస్పీఎస్సీలో మేడం ఒక మాట టీహబ్ అనేది గవర్నమెంట్ సంస్థ మేడం. టీహబ్లో ఎవరుంటారు మేడం? ఉద్యోగస్తులు ఉంటారు. టీహబ్లో అశోక్ నగర్లో ఉన్న నిరుద్యోగులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మాట్లాడాలంటే దాన్ని ఏమనుకోవాలి మేడం? అంటే ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ప్రచారం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ మేడం? దీన్ని ప్రశ్నించినా కూడా కేటీఆర్ గారు నిరుద్యోగుల పక్షాన మాట్లాడని తప్పబట్టినాం అంటారు. అంటే హరీష్ రావు గారు కూడా ఎన్నికల సభను అట్లా మాట్లాడడం కోసం ఇట్లా చేస్తారు. వీరు ఎలక్షన్లో భాగంగా ఈరోజు ప్రభుత్వ పథకాలను కానీ, ప్రభుత్వం దగ్గర ఉన్న పైసలను కానీ ఎలక్షన్లో భాగంగా వాడుకుంటారని చెప్పి ఆ యాంగిల్లో చెప్పినాం. కానీ రైతు బంధుకు మేము ఎక్కడ వ్యతిరేకమైన మేడం? మీరు ఇంకో మాట చెప్పండి. దళిత బంధు కానీ, గిరిజన బంధు కానీ ఎలక్షన్లో పుట్టుకొచ్చిన అంశాలు మేడం. ఏ ఎలక్షన్లోనైనా ఇవి బై ఎలక్షన్లో పుట్టుకొచ్చిన అంశాలు. ఎక్కడైతే ఉన్నాయో ఆ సందర్భంలో ప్రకటించిన ప్రతిసారి ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా ప్రతిసారి ఉప ఎన్నికలు వచ్చినప్పుడే నోటిఫికేషన్ గుర్తొస్తుంది వీళ్ళకి. ప్రతిసారి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు దళిత బంధు గుర్తొస్తుంది, ప్రతిసారి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు గిరిజన బంధు వస్తుంది. అంటే ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఈ అంశాలన్నీ బయటకు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎలక్షన్ లో వాడుకోవాలనుకుంటే బంధువులు గుర్తొస్తాయి అంటారు. మొత్తానికి వాళ్ళని బంద్ చేసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు. ఓకే వెంకట్ గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. రజితారెడ్డి గారు, దిలీప్ చారి గారు అడిగినట్లు నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే పంట ఫసల్ బీమాని ఎందుకు అమలు చేయట్లేదు? కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అమలు చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి కూడా రైతులు దీన్ని అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నప్పటికీ ఎందుకు అమలు చేయడానికి వెనకడుగు వేస్తుంది? ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ అనేది చూడకుండా ప్రతి నెల నష్టపోతే ఇస్తాము, లేకపోతే బీమా ఇస్తామనకుండా పంట నష్టపోయినప్పుడు ఖచ్చితంగా ఇచ్చే బీమా ఫసల్ బీమా, మరి దీనికి ఎందుకు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయడం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం? నిజంగా రైతుల మీద అంత ప్రేమ ఉండి ఇమీడియట్గా 1 రోజు 2 రోజుల్లో వేసేయాలి, రైతుల కళ్ళలో సంతోషాలు చూడాలి, ఎలక్షన్స్కి ఇది ఉపయోగించుకోవాలి అనే థాట్ లేకపోతే మరి ఇక్కడ రైతులకు ఎందుకు యూజ్ అయ్యే బీమాలు ఎందుకు తీసుకోవడం లేదు? రజితారెడ్డి గారు అన్మ్యూట్ చేయండి. హలో, ఇస్ ఇట్ క్లియర్? ఎస్ మ్యామ్ చెప్పండి. హలో, చూడండి, రైతు బంద్ అనేది ఇంతకు ముందు ఏ రాష్ట్రంలోనైనా ఉందా? రైతు బంద్ అనేది సృష్టించిందే కేసీఆర్. ఎవరి కోసం? రైతుల కోసమే కదండి సృష్టించింది. అసలు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటదని. రజితారెడ్డి గారు సృష్టించడం వల్ల సమస్యలు రావడం లేదు ఇక్కడ. ఇది సృష్టించారు కేసీఆర్ గారు, మేనిఫెస్టోలో ఇవ్వకపోయినా ఇస్తున్నారని మీరు చెప్తున్నారు. ఓకే, అంతవరకు యాక్సెప్టబుల్, బాగానే ఉంది. కాకపోతే ఎలక్షన్స్ ముందు 2 రోజులు ఉందనగా 28 లోపు వెయ్యాలి అనే పట్టుదల ఏంటి? 10 సార్లు వేశారు, 10 సార్లు వాళ్ళు జెన్యున్ గా వేశారని చెప్తున్నారు. గతంలో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే జనవరిలో వేశారంటూ కూడా చెప్తున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు ఈ మంత్ లో వేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ వేయాలి అని అనుకున్నా, ఎన్నికల కోడ్ ఉన్న ఈ కొన్ని రోజుల్లో ఇంత పట్టుదలగా వేయవలసిన అవసరం ఉంది? అక్కడ ఉన్న ఓటర్లను ప్రభావితం చేయడానికి కాదా? అట్లా ఎట్లా అనుకుంటారండి? ఓటర్లు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ దిక్కే ఉన్నారు. మళ్ళీ కొత్త ప్రభావితం చేసేది ఏం లేదు. ఇది ప్రాసెస్, ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. ఇది నడుస్తున్న ప్రాసెస్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో అమలు చేసిందంటే డిసెంబర్ వస్తుంది కదా రేపు పొద్దున. లాస్ట్ ఇయర్ కూడా ఇదే మంత్ ఎండింగ్ లో స్టార్ట్ చేసినారు, ఇప్పుడు కూడా ఇదే మంత్ ఎండింగ్ స్టార్ట్ చేస్తున్నారండి. ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు. ఏదో ఎన్నికలు వస్తున్నాయి, పొద్దున 3వ తారీఖు తర్వాత మళ్ళీ ఎవరు ఆపుతారండి? అప్పుడు వేసేది. ఇప్పుడు ఈ 2 రోజుల్లో వచ్చిన నష్టం కూడా ఏం లేదు చెప్పాలంటే. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది అని చెప్పేసి రైతులకు గానీ ప్రజలకు గానీ ఒక క్లారిటీ ఉంది. వాళ్ళ నాయకుడు ఏం చెప్తున్నాడు? రేవంత్ రెడ్డి గారు నిన్న సభాముఖంగా ఏం చెప్తున్నాడంటే, భూమి యజమానికి సాగు చేసే కౌలు రైతుకు మధ్య పెట్టుబడి సహాయం పేరుతో కిరికిరి
మన పంచాయతీ పెట్టే రకంగా రైతు బంధును పూర్తిగా రద్దు చేసే ఆలోచనలు ఉన్నాడండి వాళ్ళ నాయకుడు. తెలంగాణ ప్రజలు గుర్తించాలి, ఇవాళ రైతు బంధు కౌలుదారులకు ఇస్తాము, భూమి ఓనర్ కి ఇయ్యమని చెప్పేసి స్పష్టంగా చెప్పిండు. ఇంతకుముందు ఎంత దారుణం, ఎంత అన్యాయం తెలంగాణలో. రస్తారెడ్డి గారు ఒక నిమిషం హోలో ఉండండి. సత్యం గారు, స్వప్న గారు, నేను ఒక చిన్న అంశంలో ఇంటర్ఫియర్ అయితే విత్ యువర్ పర్మిషన్. చెప్పండి దిలీప్ గారు, చెప్పండి దిలీప్ గారు, స్వప్న గారు ఒకటే సెకండ్ చెప్పండి దిలీప్ గారు. స్వప్న గారు, నేనేమంటున్నానంటే రజిత గారికి మరి వారు తెలిసి మాట్లాడుతున్నారా, ఉట్టిగా వారు కేసీఆర్ గారు మాట్లాడినట్టు అదే విషయాన్ని మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తున్నారా నాకు అర్థం కాలేదు. కానీ ఓకే రజిత గారు ఒక్క నిమిషం హోల్లో ఉండండి. చెప్పండి మీరు దిలీప్ గారు. ఒకటే నిమిషం. నేనేమంటున్నానంటే రైతు బంధు అనేది రైతు బంధు అండి రజిత గారు, భూమి బంధు కాదండి. ఫర్ యువర్ గైడ్ ఇన్ఫర్మేషన్, దాని పేరే రైతు బంధు. రైతు పొలం ఎవరు చేస్తే కాదండి. రైతు బంధు వినండి తల్లి, వినండి రజిత గారు. నేనేమంటున్నానంటే రైతు బంధు అనేది పెట్టుబడి సాయం కింద రైతుకు ఇచ్చే ప్రభుత్వ సహాయము. కనుక ఆడ కౌలు రైతు ఉంటే మరి కౌలు రైతుకి ఇవ్వకపోతే పెట్టుబడి సహాయము 100 ఎకరాలు ఉండే రైతు భూ యజమానికి ఇచ్చి నిజంగా రైతు వ్యవసాయం చేస్తా ఉంటే కూలీ రైతు కౌలు తీసుకున్న రైతు వ్యవసాయం చేస్తుంటే అతనికి పెట్టుబడి సాయం అర్థమేముంటదండి? మీరేమో భూమి కౌలుకి ఇస్తారు, మళ్ళీ రైతు ఇది పెట్టుకుంటారు, అన్ని పెట్టుకుంటారు. మీకు అసలు రైతు బంధు అని పేరు ఎందుకు పెడతారు? భూ బంధు అని పెట్టండి. ఓకే ఓకే రైతు బంధు రైతులు కూడా భూమి ఉన్న వాళ్ళకి ఇస్తారంటే సత్యం గారు, దిలీప్ గారు ఒక్క నిమిషం అండి, సమయం తక్కువ దిలీప్ గారు ఒక్క నిమిషం హోల్లో ఉండండి. సత్యం గారు చెప్పండి. ఇప్పుడు కౌలుదారులు రైతులు అనేటువంటి డిమార్కేషన్ మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లేదు. ఒకప్పుడు బెంగాల్లో ఆపరేషన్ బార్గా అని ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు కౌలుదారులది. బార్గాదార్స్ అంటే కౌలుదారులు. వాళ్ళు 11 లక్షల మంది కౌలుదారులను రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి సెమీ లీగల్ రైట్స్ ఇచ్చారు. ఇక్కడ కౌలుదారులకి ఇస్తాము అని అంటే రైతులకు ఇవ్వకుండా, వాస్తవం చెప్తున్నాను నేను, ఓట్ల కోసం మాట్లాడే వాళ్ళ సంగతి డిఫరెంట్. ఇప్పుడు కౌలుదారులకు ఇస్తాం రైతు బంధు రైతులకు ఇవ్వమంటే రైతులు ఎవరు కౌలుకి ఇయ్యరు. తన భూమి మీద వేరే వాళ్ళ రైతు బంధు ఇస్తామంటే కౌలుదారులు ఎవరు అసలు యాక్సెప్టెన్స్ కూడా ఇయ్యరు. కౌలుదారులు రిజిస్ట్రేషన్ అట గవర్నమెంట్ ఎట్ట రాస్తుంది? రైతు ఇస్తేనేగా నా పొలం కౌలు చేస్తుండని. కౌలు చేస్తుండని రాసినప్పుడు ఆయనకు రైతు బంధు ఇస్తుంటే రైతులు కౌలుకి ఇవ్వరు. మళ్ళీ వేరే రూపాయలు రైతు వేదికలు అనేది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. రైతు వేదికల ప్రధాన ఉద్దేశం ఏంటంటే కౌలు రైతులను అక్కడ గుర్తించాలి, కౌలు రైతుల సమస్యను పరిష్కరించాలి. దాంతో పాటు మేము ఇచ్చే రైతు బంధులు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇచ్చే దాంట్లో కౌలు రైతులకు కూడా ఇవ్వాలని చెప్పి కేటీఆర్ గారు సభాముఖంగా చెప్పిన మాట ఇస్తారని చెప్పి మేము ఇచ్చినామని అంటున్నారు. అలాంటిది మేము డైరెక్ట్ గా ఇస్తామన్నప్పుడు ఇంకా ప్రాబ్లం ఏముంది మేడం? కౌలు పరిమాణం తగ్గించాలి. రైతులకు రైతు బంధు ఇచ్చి కౌలుదారులకు రెప్యుటేషన్ కోసం కౌలు పరిమాణానికి చట్టం తీసుకురావాలి. 10 బస్తాల కన్నా ఎక్కువ రైట్. థ్యాంక్ యూ సో మచ్ అందే సత్యం గారు. అలాగే ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన రజితారెడ్డి గారికి, అలాగే దిలీప్ చారి గారికి కృతజ్ఞతలు తెలియజేసిన ఇక స్టూడియోలో మనకు అందుబాటులోకి వచ్చిన వెంకట గారికి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చి మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు థ్యాంక్ యూ అండి. రైట్ ఇక చూస్తూనే ఉన్నాం కదా, మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనచందంగా అయితే కొనసాగుతుంది. ఇక రైతు బంధు ఇవ్వాలి అంటూ కూడా భీష్మించు కూర్చున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈసీ అయితే బ్రేక్ వేసినట్టు తెలుస్తుంది. మరి దీని వెనకాల కాంగ్రెస్ కుట్ర ఉంది అని చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్ కావాలనే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో నిధులు లేకపోవడం వల్ల వాంటెడ్గా డ్రామాలు ఆడుతుంది అంటూ కూడా కాంగ్రెస్ చెప్తుంది. ఏది ఏమైనా సరే ఈ రెండు పార్టీలో ఆడేవి డ్రామాలే. సంక్షేమం సుభిక్షం రెండు అన్నీ కూడా కంప్లీట్గా అభివృద్ధి రావాలంటే బీజేపీకి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలంటూ కూడా మరొక పక్క బీజేపీ అయితే చెప్తుంది. ఇక ఏది ఏమైనా ఈ రోజుతో రైతు బంధుకైతే బ్రేక్ పడింది. మరి మొత్తానికి ఈ రైతు బంధు రైతులకి ఇచ్చేది ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాతే. మరి తర్వాత ఏ పార్టీ ఇస్తుంది అనేది వేచి చూడాలి.